ఇవాళ మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో కూడా నిమజ్జనాన్ని కంప్లీట్ చేయబోతున్నారని తెలుస్తోంది. సో ముఖ్యంగా ప్రస్తుతం అక్కడ మా ప్రతినిధి నాగేంద్ర ఉన్నారు. క్రెయిన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ గణపతి చేరుకుని తెలుస్తుంది. నాగేంద్ర, ఏంటి అప్డేట్? థ్యాంక్ యూ చందు. ఆ ఖైరతాబాద్ మహాగణనాథుని శోభాయాత్ర క్రెయిన్ నెంబర్ 4 వద్దకు చేరుకుంది. ఉదయం ప్రారంభమైనటువంటి ఆ మహాగణనాథుని శోభయాత్ర వేల మంది భక్తులతో ఆ మహాగణనాథుడు అయితే క్రెయిన్ నెంబర్ 4 వద్దకి చేరుకున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ముందుగా ఆ మహాగణనాథునికి సంబంధించి ఇరువైపులా ఖైరతాబాద్ మహాగణనాథునికి ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలని ముందుగా నిమజ్జనం చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం ప్రస్తుతం చూడొచ్చు. ఖైరతాబాద్ మహాగణనాథునితో ఆ శోభాయాత్రలో నగరవాసులతో పాటు వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి వేలాది మంది భక్తులు ఆ మహాగణనాథుని శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆ మహాగణనాథుని గంగమ్మ ఒడిలోకి సాగనంపే దృశ్యాలను అత్యంత వైభవంగా వారంతా కూడా తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చి రావడం జరిగింది. చూడొచ్చు, ఆ మహాగణనాథునికి సంబంధించి ఈ ఏడాది 70 అడుగుల సప్తముఖ మహాగణపతిగా ఈ ఏడాది భక్తులందరికీ కూడా ఆ మహాగణనాథుడు దర్శనమివ్వడం జరిగింది. చూడొచ్చు, ఒకవైపు ఇప్పటి వరకు కూడా భక్తులు ఆనందోత్సవాలతో వారంతా కూడా ఆ మహాగణనాథుని క్రెయిన్ నెంబర్ 4 వద్దకు తీసుకురావడం జరిగింది. ఆ భక్తులతో పాటు మరొకవైపు సిబ్బంది ఇప్పటి వరకు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఇప్పటివరకు ఆ నిమజ్జనాలకు సంబంధించినటువంటి ఆ ప్రక్రియలో వారంతా కూడా భాగమయ్యారు. వారంతా కూడా ఒక్కసారిగా మహాగణనాథుడు క్రెయిన్ నెంబర్ 4 వద్దకి చేరుకున్న తర్వాత భక్తులతో పాటు వారు కూడా ఆ నృత్యాలను డ్యాన్సులు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. 9 రోజుల పాటు నవరాత్రులు అత్యంత వైభవంగా పూజలు అందుకున్నటువంటి ఆ మహాగణనాథుడు మరికొద్ది క్షణాల్లోనే గంగమ్మ ఒడిలోకి చేరుకోబోతున్నాడు. ఇప్పటి వరకు కూడా భక్తులంతా కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించినటువంటి ఆ మహాగణనాథుని నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రతి దృశ్యాన్ని కూడా తిలకించేందుకు వేలాదిగా వచ్చినటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వైపు పోలీస్ సిబ్బంది అంతా కూడా పకడ్బందీగా భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులు ఎవరు కూడా ఆ గణనాథుని నిమజ్జనం చేసేటటువంటి సమయంలో ఆ గణనాథుని చెంతకు చేరకుండా ప్రతి ఒక్కరికి బారికేడ్లు ఏర్పాటు చేసి బాక్సుల కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బాక్సుల్లో వేలాది మందిగా వచ్చినటువంటి భక్తులంతా కూడా చివరిసారిగా ఆ మహాగణనాథునికి సంబంధించినటువంటి దృశ్యాన్ని ఆ మహాగణనాథుని దర్శించుకుంటూ కూడా వారంతా కూడా తన్మయం చెందుతున్నటువంటి దృశ్యాలన్నింటిని కూడా మనం చూడొచ్చు. మరికొద్ది క్షణాల్లోనే ప్రస్తుతం మొదటగా ఆ మహాగణనాథునికి సంబంధించినటువంటి మహాగణనాథునికి చేరుకున్నటువంటి నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే మహాగణనాథునికి సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే సిబ్బంది అంతా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి కాసేపట్లో మహాగణనాథుడు చేరుకున్న తర్వాత బిల్డింగ్ ప్రక్రియ అంతా కూడా ప్రారంభమవుతుంది. బిల్డింగ్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత మహాగణనాథునికి సంబంధించినటువంటి
నగరంలో వీధి వీధిన కొలువైనటువంటి గణనాథులు ముఖ్యంగా నిమజ్జనోత్సవంలో భాగంగా కూడా ట్యాంక్ బండ్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాం. ఖైరతాబాద్లో ఇంతింతే ఒటుడింతే అన్న విధంగా కూడా దాదాపు 70 అడుగులు ఉన్నటువంటి గణనాథుడు ఇటువైపు పార్వతి, శివుడు, విష్ణు ఇలా అందరూ కుటుంబ సమేతంగా కూడా కొలువైనటువంటి మహాశక్తి గణపతి ప్రస్తుతం క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకున్నారు. శోభాయాత్రగా దాదాపు 2.5 కిలోమీటర్లు ప్రయాణించి భక్తులందరికీ కూడా పూజలకి ఎంతో సంతోషించి వారందరికీ కూడా ఆయన ఆశీర్వాదాన్ని అందజేస్తూ కూడా శోభాయాత్రగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నటువంటి పరిస్థితి. తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ఇక ప్రస్తుతం క్రేన్ నెంబర్ 4 వద్దకు కూడా ఖైరతాబాద్ మహాగణపతి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో కూడా నిమజ్జనం పూర్తి కాబోతుంది. దానికి సంబంధించి అంటే అక్కడ ఉన్నటువంటి భాగ్యనగర్ మండలి వాళ్ళు ఎవరైతే ఉంటారో ముందుగా ఇవాళ మంగళవారం కావడంతో కూడా నిన్న అర్ధరాత్రే విఘ్నేశ్వరుడికి పూజలు చేసి కదపడం జరిగింది. ఇక ఆ తర్వాత ఈరోజు కలశపూజ తర్వాత కూడా ఉదయం 6:30 ప్రాంతంలో కూడా ఖైరతాబాద్ గణనాథుడిని శోభాయాత్రగా తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆయన ట్యాంక్ బండ్లోని పరిసర క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవ కార్యక్రమం కంప్లీట్ కాబోతుంది. నాగేంద్ర మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ఎంతవరకు వచ్చింది నిమజ్జనోత్సవ కార్యక్రమం? చదువు ఇప్పటికే ఆ మహాగణనాథునికి సంబంధించినటువంటి శోభాయాత్ర అయితే క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకుంది. మొదటగా ఆ మహాగణనాథునికి సంబంధించినటువంటి ఇరువైపులా ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలను అయితే ప్రస్తుతం గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆ ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించినటువంటి నిమజ్జన ఏర్పాట్లను ఇప్పటికే సిబ్బంది అంతా కూడా క్రేన్ నెంబర్ 4 వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 6:30 గంటలకి ప్రారంభమైనటువంటి ఈ శోభాయాత్ర 2.5 కిలోమీటర్ల పాటు దాదాపు 11.5 గంటలు అంటే దాదాపు 5 గంటల వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మహాగణనాథుని దాదాపు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా పూజలు అందుకున్నటువంటి ఆ మహాగణనాథుని చివరిసారిగా దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో ప్రస్తుతం క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే ఒకవైపు భారీ భద్రతను ఏర్పాటు చేసి బారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి భక్తులు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి ఆ మహాగణనాథునికి సంబంధించినటువంటి నిమజ్జన దృశ్యాలన్నింటినీ కూడా భక్తులంతా కూడా తిలకించే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లను అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే మహాగణనాథునికి సంబంధించినటువంటి నిమజ్జన ఏర్పాట్లపైన సీఎం రేవంత్ రెడ్డి సైతం క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకొని మహాగణనాథుని నిమజ్జనం చేసేటటువంటి క్రేన్ నెంబర్ 4కి సంబంధించినటువంటి సిబ్బందితో పాటు ఆ క్రేన్ నెంబర్ డ్రైవర్కి సంబంధించినటువంటి ఆయనతో కూడా సంభాషించడం జరిగింది. అత్యంత జాగ్రత్తగా ఆ మహాగణనాథుని నిమజ్జన ప్రక్రియ కంప్లీట్ చేయాలంటూ కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సూచించినటువంటి పరిస్థితి. మొదటగా ఆ ఇరువైపులా మహాగణనాథునికి ఇరువైపులా ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలను అయితే ప్రస్తుతం గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేస్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. ఆ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత ప్రస్తుతం మనం ఉన్నటువంటి క్రేన్ నెంబర్ 4 వద్దకి ఆ గణనాథుడు మరొక కొద్ది క్షణాల్లోనే చేరుకున్న తర్వాత మొదటగా ఆ మహాగణనాథునికి సంబంధించినటువంటి వెల్డింగ్ ప్రక్రియ అంతా కూడా తొలగించేటటువంటి ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రక్రియ దాదాపు ఒక 1 అవర్ పాటు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఒకవైపు ఆ మహాగణనాథునికి సంబంధించి చివరిసారిగా ప్రత్యేక క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకున్న తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూజలు నిర్వహిస్తూనే మరొకవైపు ఆ క్రేన్ నెంబర్ 4 వద్ద వెల్డింగ్ ప్రక్రియ అంతా మహాగణనాథునికి ఉన్నటువంటి వెల్డింగ్ ప్రక్రియని ప్రత్యేకంగా ఆ ట్రాలీ మీద ఆ వెల్డింగ్ ప్రక్రియని అంతా కూడా రిమూవ్ చేసేటటువంటి ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత ఆ మహాగణనాథునికి సంబంధించినటువంటి కలశాన్ని ఆ గంగమ్మ ఒడిలో కలిపిన తర్వాత ఆ మహాగణనాథునికి సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియ ప్రారంభమవుతుంది. మరికొద్ది క్షణాల్లోనే ఆ ప్రక్రియ ప్రారంభమయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు ఆ మహాగణనాథితో గణపతితో వేలాదిగా తరలి వచ్చినటువంటి గణనాథులంతా గణపతితో వేలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులంతా కూడా
నృత్యాలు డ్యాన్సులు చేస్తూ కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే మరి కాసేపట్లో మహాగణపతికి సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియ ప్రారంభమయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సిబ్బంది అంతా కూడా ఆ ప్రక్రియను అంతా కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికైతే ఆ మహాగణనాథుని చివరిసారిగా దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. చదువు నాగేంద్ర, థ్యాంక్ యూ.